మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం మార్చి చదువుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. మూడవ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆరవ వచనం, లోకం నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉంటిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఎనిమిదవ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. పదవ వచనం, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఏకైక దేవుడవు నీవే. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను మీ వాక్యంతో నింపుకొనగలిగిన ఆయన అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము మీకు ఎలా సరెండర్ చేసుకోవాలో మాకు నేర్పించండి ప్రభువా. మీరు మాట్లాడండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సకల ఘనతకు, మహిమకు, ప్రభావానికి అర్హుడువైన మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి 2 మాటలు మీతో చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. అంటే ఈ 2 మాటలు మీరు ఎప్పుడైనా యోహాను సువార్త చదివేటప్పుడు ఇంకా ఎక్కువ క్లియర్గా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి. మొదటి మాట ఏంటి అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసుప్రభువారు చేసిన ప్రార్థన. యేసుప్రభువారు చేసిన ప్రార్థన అంటే యేసుప్రభువారు చేసిన ప్రార్థన అని ఒకవేళ 17వ అధ్యాయాన్ని చదివితే ఏమేమి ప్రార్థన చేశారు అనేది మనకి ఆ అధ్యాయం అర్థం అవడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండవది, ఇదే అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎందుకు యేసుప్రభువారు ఈ ప్రార్థన చేశారు, ఎందుకు యేసుప్రభువారు ఈ ప్రార్థన చేశారు అని మనం ఆలోచన చేస్తే మనకి జవాబుగా 16వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉందండి. చూడండి, 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాటను మనం చూడగలుగుతాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, యోహాను సువార్త 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను.
లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. ఎందుకు యేసుప్రభువారు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే, శిష్యులైన వారు లేకపోతే తనను అంగీకరించిన వారు తర్వాత వారు లోకంలో దేవుని పరిచర్యలో వారు కొనసాగాలి కాబట్టి అక్కడ ఎదురయ్యే పరిస్థితుల్లో వాళ్ళు నిలవబడాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తాం. మనం కూడా ఈ లోకంలో జీవించవలసిన వారమే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించారు అనే సత్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ప్రోత్సాహాన్ని ఇస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. లోకంలో ఎదురయ్యే పరిస్థితుల్లో వాళ్ళు నిలవబడి ఆ పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అనే ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 17వ అధ్యాయం మనకు అర్థమవడానికి 2 విషయాలు ఏంటి అంటే, ఇది యేసు ప్రభువారు చేసిన ప్రార్థన. రెండవది, దేని గురించి ఆయన ప్రార్థన చేశాడు అంటే, వీళ్ళు లోకంలోనికి వెళ్ళి పరిచర్య చేయాలి, జీవించాలి కాబట్టి ఆ లోకంలో ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు పడిపోకుండా ముందుకు వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రార్థన చేసినట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ 17వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదామండి. 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను. అంటే మొదటి వచనంలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రార్థనలను మనం చూస్తే గనక అంటే ఇతరుల గురించి చేసిన ప్రార్థనలు మనం చూస్తే గనక మనకి మొదటిగా ఎవరు గుర్తొస్తారు అంటే, ఎవరు రాయబడ్డారు అంటే, ఆది కాండంలో మనకి ఎవరు రాయబడ్డారు అంటే అబ్రహాము గురించి మనం చూస్తాం. అబ్రహాము ఎవరి గురించి ప్రార్థన చేశాడు అంటే లోతు గురించి ప్రార్థన చేశాడు. లోతు ఉంటున్న ప్రాంతం గురించి అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అంటే మనం ఇలా పెట్టుకోవచ్చు, ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ఆ సిటీ గురించో ఆ ప్లేస్ గురించో అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. అది ఇప్పటికీ అద్భుతమైన ప్రార్థన. ఎందుకంటే అబ్రహాము యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని దేవుడు లోతుని అక్కడి నుంచి తప్పించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. రెండవది, మోషే చేసిన ప్రార్థన. ఇజ్రాయేలీయులంతా దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు కదా, ప్రభువా, దేవుడు అంటాడు వీళ్ళందరినీ నేను నశింపజేస్తాను మోషే అంటే, మోషే ఎప్పుడు అంటాడు, అవసరమైతే నా పేరుని నీ గ్రంథంలో నుంచి తొలగించి కానీ వీళ్ళను మాత్రం ఏం చేయొద్దు, నశింప చేయవద్దు అంటాడు. ఇది మనకి బైబిల్లో కనిపించే రెండవ ప్రార్థనగా కనిపిస్తుంది. అక్కడేమో అబ్రహాము ఒక సిటీ గురించి ప్రార్థన చేశాడు, ఇక్కడ మోషే ఏమో ఒక నేషన్ లేకపోతే ఒక దేశం గురించి, ఇజ్రాయేలీలు అనే ప్రజల గురించి ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఇంకొక ప్రార్థన కూడా బైబిల్లో ఉంది. ఎవరు చేశారు ఈ ప్రార్థన అంటే సొలొమోన్ చేశాడు. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి ఏమైందంట? మాట్లాడండి ఒకసారి, చెప్పండి. దేవుని యొక్క మహిమతో ఆ మందిరం ఏమైంది? నింపబడింది అనేది మనం చూస్తాం. జాగ్రత్తగా గమనించండి, సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు ప్రార్థన చేశాడు. అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేశాడు.
మోషే ఒక దేశం గురించి లేకపోతే ఒక నేషన్ గురించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. కానీ యోహాను సువార్తలో ప్రార్థన చేసిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ప్రత్యేకత ఏంటి అంటే, అబ్రహాము ఎవరి గురించి చనిపోలేదు, మోషే ఎవరి గురించి చనిపోలేదు, సొలొమోను ఎవరి గురించి చనిపోలేదు, కానీ మానవులందరి నిమిత్తమై, పాపంలో ఉన్న వారందరినీ విడిపించడం కోసమై ప్రాణం పెట్టబోతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన ఇది. మానవులందరి కోసమై ప్రాణం పెట్టబోతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనగా దీనిని మనం చూడొచ్చండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ప్రార్థనకి సంబంధించిన 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఆయన బాప్టిజం పొందేటప్పుడు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభువారు బాప్టిజం పొందేటప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. రండి అందరం కలిసి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలోనికి వద్దాం. డైరెక్ట్గా మనం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా. యేసు ప్రభువారు బాప్తిజం పొందే సమయంలో ఏం చేసినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉందండి? చెప్పండి, ఏం చేసినట్లుగా వ్రాయబడి ఉంది? ప్రార్థన చేసినట్లుగా వ్రాయబడి ఉంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మార్కు సువార్త 6వ అధ్యాయం, అందరం కలిసి మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే గనక ఏమని వ్రాయబడిందో చూడండి. ఒక్క నిమిషం. మార్కు సువార్త, ఒకసారి లూకా సువార్త చూద్దాం, ఉండండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. ఎంత సమయం ప్రార్థనకి ఇచ్చారంటే యేసు ప్రభువారు? చెప్పాలి, ఎంత సమయం ఇచ్చారంట? రాత్రి. ఆ రాత్రి అంతా కూడా యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. ఆయన బాప్టిజం పొందినప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. రెండవది, ఇక్కడ రాత్రి అంతా ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభువారు చేసిన పని ఏంటో తెలుసండి? చూడండి కింద ఏమని వ్రాయబడిందో 13వ వచనంలో. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు, అంటే శిష్యులను ఏర్పరచుకోవడానికి ముందుగా కూడా యేసు ప్రభువారు ఏం చేశారు? చెప్పండి, యేసు ప్రభువారు ఏం చేశారు? ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంకా ఏమని వ్రాయబడుతుంది అంటే, మనం చూస్తే ఆయన రూపాంతరపు అనుభవాన్ని పొందేటప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేయుచుండగా గెత్సెమనేలో కూడా ఆయన ప్రార్థన చేశారు, సిలువకు వెళ్ళబోయే ముందు కూడా. తర్వాత సిలువలో కూడా ఆయన ప్రార్థన చేశారు, తండ్రి నా ఆత్మను, చెప్పండి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సిలువలో కూడా ఆయన ప్రార్థన చేశారు. ప్రస్తుతం కూడా యేసు ప్రభువారు చేసే పని ఏంటో తెలుసా? ఆయన మన పక్షాన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ప్రార్థన, విజ్ఞాపన ఆయన మన పక్షాన తండ్రి కుడి పార్శ్వాన ఆయన చేస్తానే ఉన్నాడు. ఏమండి, సర్వ పరిపూర్ణత కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ ప్రార్థన అనే అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాము. సర్వ అధికారం కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఈ ప్రార్థన అనే అనుభవాన్ని చూస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ప్రార్థన అనే అనుభవాన్ని చూస్తూ ఉన్నాము. ఈ దినాలలో నీ జీవితంలో, నా జీవితంలో
ఈ ప్రార్థన అనే అనుభవానికి ఎంత సమయాన్ని మనం ఇవ్వగలుగుతాం? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ ప్రార్థనలన్నిటినీ కూడా ఒకవేళ మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 5, 6ని చూస్తే మన ప్రార్థనా జీవితంలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మన ప్రార్థనా జీవితం ఎనేబుల్ అవడానికి, ఎఫెక్టివ్ అవడానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన మన జీవితంలో కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనను మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రార్థన నీ జీవితంలో, నా జీవితంలో ఎలా ఉంది? ఎలా మనం దేవుని దగ్గర సమయాన్ని గడుపుతూ ఉన్నాము? ఒకసారి మనం ఆలోచన చేయాలి. జాన్ న్యూటన్ అనే ఒక మిషనరీ, ఆయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు దేవుని గురించి చెప్పారు, తర్వాత వాళ్ళ అంకుల్ దేవుని గురించి చెప్పారు. తర్వాత కొన్ని పరిస్థితులు మారిపోయిన తర్వాత చాలా పాడైపోయిన జీవితంలోనికి వెళ్ళాడు. బానిసగా కూడా జీవించాడు. తర్వాత బానిస వ్యాపారం చేయడానికి ఒక ఓడను కొనుక్కున్నాడు. దాంట్లో బలవంతంగా బానిసలను కిడ్నాప్ చేసి దాంట్లో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి అమ్మేసేవాడు. ఒక రోజున తన ఓడకి ప్రమాదం ఎదురైంది. ప్రమాదం ఎదురైనప్పుడు ఇంకా చనిపోతానని అనుకున్నాడు. ఆ ప్రమాదంలో, ఆ తుఫానులో జాన్ న్యూటన్ చనిపోతాను అని అనుకుంటాడు. చివరిగా వాళ్ళ మమ్మీ చెప్పిన మాటలు కానీ, వాళ్ళ మావయ్య గారు చెప్పిన మాటలు కానీ ఆయనకి జ్ఞాపకం వచ్చి ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవా, నా మీద కనికరం ఉంచండి, ఈ ఆపద నుంచి నన్ను తప్పించండి. జాన్ న్యూటన్ ఈ ప్రార్థన చేసేటప్పుడు సొమ్మసిల్లిపోయి ఇంకా బ్రతకను అనుకుని ఆ షిప్లో అలా పడిపోతాడు. దేవుడు ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించిన తర్వాత, ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత జాన్ న్యూటన్ ఏం చేస్తాడు అంటే మరలా తిరిగి దేవుని సేవకు సమర్పించుకుని ఆ స్లేవ్స్ మధ్య, బానిసల మధ్య పనిచేయడానికి, బానిసల మధ్య విమోచన కొరకై పనిచేయడానికి, క్రీస్తుని గురించి ప్రకటించడానికి డెడికేటెడ్ చేసుకుంటాడు. ఆయన జీవితాన్ని టర్న్ చేసింది ఏంటో తెలుసా? ప్రేయర్. మన జీవితాలలో కూడా ఈ ప్రార్థనకి ప్రాముఖ్యత ఉందా? ఎలిజబెత్, జకరియా అనే 2 దంపతుల్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఒకరోజున జకరియా సేవ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆలయంలో ఉన్నప్పుడు, గబ్రియేలు అనే దేవదూత జకరియా దగ్గరికి వచ్చి చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? జకరియా, నీ ప్రార్థనలు వినబడినవి. ఏమని రాయబడి ఉందండి అక్కడ? నీ ప్రార్థనలు, చెప్పండి, నీ ప్రార్థనలు వినబడినవి అనే మాటను అక్కడ మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి ఈ ప్రార్థన విషయంలో ఎటువంటి సమయాన్ని మనం ఇస్తున్నాము అనేది పరీక్ష చేసుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. రెండవది చూద్దాం, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మొదటి 5 వచనాల్లో మనకి ఎక్కువగా కనిపించే ఒక మాట ఏంటో తెలుసా? మహిమ అనే మాట కనిపిస్తుంది. మహిమ అనే మాట మనకి కనిపిస్తుంది. యేసుప్రభువారు దాని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. చూడండి, అందరం కలిసి ఇక్కడ మనం చూస్తే కనుక 3 రకాలుగా ఆ మాట వ్రాయబడినట్లుగా మనం చూడొచ్చు. మొదటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. 5వ వచనంలో ఉంది, చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. ఇది ఒక కేటగిరీ అనుకుందాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాకముందు తండ్రి యొద్ద మహిమను కలిగి ఉన్నారు అనేది మనకి అర్థమవుతా ఉంది. లోకము పుట్టక మునుపు తండ్రి, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. సో రెండవది చూడండి, ఇంకొక భాగంగా మనం చూస్తే కనుక యేసుప్రభువారు ఏమంటున్నారు చూడండి. 4వ వచనం, 17వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. మహిమ కలిగిన
యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి దేవుడిచ్చిన పని చేయడం ద్వారా దేవుణ్ణి ఏం చేశారంట? చెప్పండి, దేవుణ్ణి ఏం చేశారంట? మహిమపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుప్రభువారు మరలా ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రి నీ యొద్ద ఏ మహిమతోనైతే నేనున్నానో మరలా తిరిగి ఆ మహిమను నాకు అనుగ్రహించు అనే ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఇలా యేసుప్రభువారు చేస్తా ఈ ప్రార్థనను చేస్తా ఒక మాటను చెప్పారు. 17వ అధ్యాయము అందరం కలిసి ఈ మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 10వ వచనం ఏమని వ్రాయబడిందో. 17వ అధ్యాయము 10వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. రెండవ మాట, మొదటిదేమో ప్రార్థన అనే దాన్ని చూసాము, రెండవదేమో మహిమ అనే దానిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తా ఉన్నారు అంటే, శిష్యులను గురించి నేను వారి యందు మహిమపరచబడి ఉన్నాను అని చెప్తా ఉన్నారు. మన జీవితాలలో కూడా, మన కుటుంబాలలో కూడా దేవుడు మహిమపరచబడే జీవితాలు మనం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనం చూసినప్పుడు, ఆ పరలోకపు ప్రార్థన మనం చూసినప్పుడు మొదటి భాగం అంతా కూడా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి అని, ఆయన రాజ్యం రావాలి అనే మాటలను మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన శిష్యులకు నేర్పించేటప్పుడు కూడా మొదటి మాట, మొదటి ప్రయారిటీ ఏంటో తెలుసా? శిష్యులకి ఆయన చెప్పిన ప్రార్థనలో మొదటి భాగం ఏంటంటే తండ్రిని మహిమపరచడం. తర్వాత అవసరతల గురించి మాట్లాడినట్లుగా నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము అనేది సెకండరీగా రెండవ భాగంలో అవి వచ్చినట్లుగా మనం చూస్తాము. మన జీవితాలలో కూడా దేవుడు మహిమపరచబడే విధంగా మనం ఉన్నామా? యేసుప్రభువారు శిష్యులను చూసి వారిని గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమని నేను వారి యందు మహిమపరచబడి ఉన్నాను, నేను వారి యందు మహిమపరచబడి ఉన్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. పౌలు కూడా ఫిలిప్పీలకు వ్రాస్తూ ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా యందు ఏం చేయబడాలని కోరుకుంటా ఉంటాడు? ఆయన ఘనపరచబడాలి, అంటే మహిమపరచబడాలి అని పౌలు కోరుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. మన యొక్క దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా. దేవుడు దేనికోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన మహిమ నిమిత్తమై మనలను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనను మనం చూస్తాము. ఆ ప్రార్థన మనకేం నేర్పిస్తుంది అంటే, మన జీవితాలలో ఈ ప్రార్థన అనే అనుభవాన్ని ఎలా మనం కలిగి ఉన్నాము అనేది మొదటిగా మనం రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పినప్పుడు ఆయన అంటూ ఉన్న మాట ఏంటి అంటే, నేను వారి యందు మహిమపరచబడి ఉన్నాను. మన జీవితాలలో కూడా దేవుడు మహిమపరచబడే స్థితిని మనం కలిగి ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం క్రింద భాగంలో చూస్తాం కదా, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారంట? పరలోకమందున్న దేవుణ్ణి ఏం చేస్తారంట? మహిమపరచుడి. అంటే దేవుణ్ణి మహిమపరిచే క్రియలు నేను ఏమైనా, ఆ సత్క్రియలు లేకపోతే దేవునికి మహిమ తెచ్చే క్రియలు నా జీవితంలో ఉన్నాయా? ఒకవేళ ఆ క్రియలు లేకపోతే, ఆ జీవితం మనలో లేకపోతే గనక దేవుడు దీని నిమిత్తమై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాను. ఒక పాప చనిపోయిందండి. చనిపోయినప్పుడు ఫ్యూనరల్ సమాధి కార్యక్రమం చేయడానికి అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక సేవకుడిని పిలిచారు. పిలిచినప్పుడు ఆ సేవకుడు అడిగారు పిలిచిన వారితో, ఆ పాప గురించి ఏమైనా కొన్ని మాటలు చెప్తారా అని
ఆ వచ్చిన సేవకుడు అడిగినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఈ పాప వయస్సు చిన్నదేనండి, కానీ తనకంటే తక్కువగా ఉన్నవారి పక్షాన, లేకపోతే తనకంటే తన తరగతిలో ఉండి సరిగా పెర్ఫామ్ చేయలేని వారి పక్షాన ఆవిడ దయను చూపించేదండి అని చెప్పినప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఏమన్నాడంటే, అద్భుతం, దేవుణ్ణి ప్రేమించిన వారే ఇలా చేయగలుగుతారు, దేవుణ్ణి ప్రేమించిన వారే ఇలా చేయగలుగుతారు అని చెప్పారు. మన సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. రెండవది చూడండి, మనం దేవుణ్ణి ఎలా మహిమపరచవచ్చో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి, చెప్పండి, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుడు నాకు ఇచ్చిన ఈ శరీరం ద్వారా నేను దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉన్నాను. దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉన్నాను. మన క్రియలను బట్టి, మన దేహాన్ని మనము ఉపయోగించే రీతిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి, మరలా అందరం కలిసి యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి వద్దాం. యేసుప్రభువారు ఈ అధ్యాయంలో ఏమి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం. మొదటిది మనం ప్రార్థన అనే దాన్ని చూసాము. రెండవదిగా మనము యేసుక్రీస్తు ప్రభువారు మహిమను గురించి మాట్లాడినట్లుగా మనం చూసాము. మన జీవితాలలో కూడా ఆయన మహిమపరచబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇప్పుడు మూడవ దానిని మనం చూడడానికి ప్రయత్నం చేద్దామండి. అందరం కలిసి యోహాను సువార్త 17వ అధ్యాయము ఈ మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. చూడండి, 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. 17వ అధ్యాయము 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. మూడవది యేసుప్రభువారు చేసిన ప్రార్థనలో సెక్యూరిటీ గురించి, అంటే భద్రత గురించి, విశ్వాసుల యొక్క భద్రతను గురించి, శిష్యుల యొక్క భద్రతను గురించి అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, మనకి భద్రత దేన్ని బట్టి కలుగుతుంది? భద్రత దేన్ని బట్టి కలుగుతుంది అంటే, మన సెక్యూరిటీ యేసుప్రభువారు చేసిన ప్రార్థనను బట్టి మనకి భద్రత కలుగుతుంది. యేసుప్రభువారు చేస్తున్నారు ప్రార్థన. రెండవది, యేసుప్రభువారు ఇచ్చిన ప్రామిస్ను బట్టి మనకి భద్రత కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన, ఇక్కడేమో ప్రార్థనను చూస్తూ ఉన్నాము, మనం ఇంకొక చోట ప్రామిస్ను కూడా మనం నా చేతిలో ఉన్న వాటిని ఎవరు కూడా ఏం చేయలేరు? చెప్పండి, ఎవరు కూడా ఏం చేయలేరు? ఏమండి, ఇక్కడ యేసుప్రభువారు మాట్లాడేది ప్రాణ సంబంధమైన భద్రతను గురించి కాదు, కానీ లోకంలో అపవాది పెట్టే తంత్రాల నుంచి, అపవాది యొక్క ఆలోచనలో నుంచి, స్కీమ్స్లో నుంచి, అపవాది యొక్క ఆలోచనలో నుంచి, లేకపోతే వాడి యొక్క పన్నాగాల్లోనికి వెళ్లకుండా ఉండే భద్రతను గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆదాము అవ్వ దగ్గరికి ఒక స్కీమ్తో వచ్చాడు కదా అపవాది, ఒక ప్లాన్తో వచ్చాడు. ఏమండి, అపవాది యొక్క ప్లాన్ ఏంటి? ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దేవుని దగ్గర నుంచి వాళ్ళని ఏం చేయాలి? దూరం చేయాలి. అలా దూరం చేయడానికి ఈ లోకంలో శిష్యులైన వారు వీరు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే విశ్వాసులైన వారు వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు లోక సంబంధమైన ఒత్తిడిలు కొన్నిసార్లు ప్రెజర్స్ కొన్నిసార్లు ఎదుర్కొనవలసింది. ఆత్మకి శరీరానికి ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇలా లోకంలోనికి వాళ్ళు వెళ్ళినప్పుడు లస్ట్, ప్లెజర్స్, వీటిలో వారు తప్పిపోకుండా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు
వారి యొక్క సెక్యూరిటీని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా 17వ అధ్యాయంలో మనం చూస్తాము. అంటే లోకం యొక్క మర్యాద చొప్పున లోకంలో ఉండే ఆకర్షణలకు పడిపోకుండా ఉండడానికి యేసుక్రీస్తు వారి యొక్క భద్రతను గురించి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపవాది వారి దగ్గరికి వచ్చాడు. ఏమని చెప్పాడు? అపవాది వారి దగ్గరికి వచ్చి, దేవుడు దీనిని తినొద్దన్నాడా? దేవుడు దీన్ని తినొద్దన్నాడా? లేదు, మీరు తింటే ఏమవుతారు? ఏమండి, దేంతో వచ్చాడు అపవాది వాళ్ళ దగ్గరికి? ఒక స్కీమ్ కదా, లోక సంబంధమైన ఒక ఆకర్షణ. మన జీవితాలలో కూడా లోక సంబంధమైన ఈ ఆకర్షణ మన జీవితాలలో కూడా పని చేస్తుంది. కాబట్టి మన జీవితాలలో కూడా వాటిలో పడిపోకుండా ఉండడానికి యేసుక్రీస్తు వారి భద్రతను గురించి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలా ఏమైంది? వాళ్ళు దేవతల వలె అవడం సంగతి తర్వాత ఏమైంది? దేవుడిచ్చిన ఏదైనా వనంలో నుంచి వాళ్ళు బయటకు తీసుకుని రాబడినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఈ యొక్క సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ఎవరైనా ఈ లోక సంబంధమైన ఆకర్షణలో ఎవరైనా పడిపోయిన వాళ్ళుగా ఉంటే, ఈ లోక సంబంధమైన మాలిన్యంలో పడిపోయిన వారుగా ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని అంటే, దానికోసమై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకో. మేము చిన్నప్పుడు నీళ్లు తోడడానికి బకెట్ని బావిలో వేసి నీళ్లు తోడేవాళ్ళం అండి. అది చాలా సరదాగా అనిపించేది. నీళ్లు తోడడం అంటే దాంట్లో వేసి దాన్ని మొత్తం తాడంతా వదిలేసేవాడిని నేను. ఒక్కొక్కసారి జారిపోయి పడిపోయేది, ఇంట్లో దెబ్బలు కూడా పడేవి అనుకోండి, అది వేరే విషయం. మీరు నీళ్ళలో బకెట్ మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి, మరలా నీళ్లు పైకి వచ్చేదాకా దాని వెయిట్ తెలియదు మీకు. అవునా కదా? అర్థమవుతుంది అనుకుంటున్నా. నీళ్ళలో బాగా బకెట్ మునిగిపోయింది అనుకోండి, అది మొత్తం లేపేదాకా దాని వెయిట్ మనకు తెలియదు. చక్కగా చాలా స్మూత్గా వచ్చేస్తూ ఉంటుంది. అది సరదా అనిపించి మళ్ళీ లోపలికి వదిలేవాడిని నేను. అది మరలా లోపలికి వెళ్ళి పైకి వచ్చేటప్పుడు దాని బరువు ఏంటో తెలుస్తుంది. చాలాసార్లు మనం రాజీ పడిపోయినప్పుడు జరిగేది ఇదే. నేను ఆకర్షణలో పడిపోయాను అనేది కూడా కొన్నిసార్లు అర్థం కాదు. అందుకే అపవాది యొక్క తంత్రాలను ఎరిగిన వారై ఉండండి. ఏదో ఒక రూపంలో ఆదాము అవ్వలో నుంచి దేవుని మాటను ఎలా తీసివేశాడో, నీ జీవితంలో నుంచి కూడా దేవుని వాక్యాన్ని, దేవుని యందైన విశ్వాసాన్ని, దేవుని కొరకైన పవిత్రతను తీసివేస్తాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మొదటిగా యేసుప్రభువారు చేసిన ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలలో ప్రార్థన ఏ ప్రయారిటీలో ఉంది, ఏ స్థానంలో ఉంది? రెండవదిగా యేసుప్రభువారు శిష్యులను చూసి చెప్పారు, నేను వారి యందు మహిమపరచబడి ఉన్నాను. మన జీవితాలలో దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. మన క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. రెండవది. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క భద్రత కోసమే, శిష్యుల యొక్క భద్రత కోసమే, వారు తప్పిపోకుండా ఉండే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. లోతు కూడా మనం చూస్తాం కదా, లోతు గవని యొద్ద ఉండేవాడు, తర్వాత సొదొమ వారితో కూడా కలిసిపోయినట్లుగా మనం చూస్తాము. ఒకవేళ ఇలా కలిసిపోయిన వారముగా ఉంటే దేవుడు దానికోసమే మనల్ని పిలవలేదు, దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన మహిమ కొరకై మనల్ని పిలుచుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. నాలుగవది చూద్దామండి. చూడండి, అందరం కలిసి 17వ అధ్యాయము 17వ వచనం, అందరం కలిసి 17వ అధ్యాయము 17వ వచనం ఏమని రాయబడింది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నాలుగవది, ఇక్కడ యేసుప్రభువారు దేని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని గురించి యేసుప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
వాళ్ళు పరిశుద్ధతలో కొనసాగటం గురించే యేసుప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతిష్ఠ చేయుము అనే మాట ఉంది కదండి, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. శాంక్టిఫై అనే మాట ఉపయోగించబడింది. తెలుగులో మాత్రం ప్రతిష్ఠ చేయుము అనే మాట ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. అంటే పరిశుద్ధపరచుము, నీ వాక్యము సత్యము గనుక వారిని పరిశుద్ధపరచుము. విశ్వాసి రక్షింపబడినప్పుడు, మనం మొదటిగా యేసుప్రభువారిని అంగీకరించినప్పుడు మనం పవిత్రపరచబడతాం. ఖచ్చితంగా జరిగే పని అది. మనం పవిత్రులుగా చేయబడతాం. తర్వాత ఈ లోకంలో నడిచేటప్పుడు మనకి ఏ మాలిన్యం అయితే మన జీవితంలో ఉంటుందో దానిని తొలగించుకోవడం గురించే ఈ వచనం మనకి మాట్లాడుతాం. మనం లోకంలో నడిచేటప్పుడు ఏదైతే ఈ నడకలో ఎక్కడైతే రాజీ పడిపోతామో, చల్లారిపోతామో దాని గురించి ఇక్కడ అందుకనే యోహాను సంఘాలకు రాస్తా కొన్ని మాటలు ఉపయోగిస్తాడండి. నీవు మృతుడవైతివి. వాళ్ళు రక్షింపబడ్డారా, రక్షింపబడలేదా? రక్షింపబడిన వారే, కానీ ఏమయ్యారు మరలా? చెప్పండి, ఏమయ్యారు మరలా వాళ్ళు? అక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మరలా. తర్వాత నువ్వు మొదటి ప్రేమను కోల్పోయావు. వాళ్ళు రక్షింపబడ్డారంటే రక్షింపబడ్డారు, కానీ కోల్పోయారు. సో చూడండి, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక భాగాన్ని మనం చూడొచ్చండి. ఆ పవిత్రపరచబడ్డం అంటే దేవుడు మనల్ని మొదటిగా పవిత్రులుగా చేశాడు. రెండవది, పరిశుద్ధమైన జీవితంలో మాలిన్యం లేకుండా మనం జీవించాం. దీన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలో యాజకత్వంలో ఉన్న ఒక సంఘటన మనం చూడగలుగుతాం. చూడండి, అందరం కలిసి నిర్గమాకాండం 29వ అధ్యాయం, అందరం కలిసి నిర్గమాకాండము 29వ అధ్యాయం 4వ వచనం, 29వ అధ్యాయము 4వ వచనం చూడండి ఏమని వ్రాయబడిందో. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. ఇది మొదటిగా వాళ్ళు యాజకత్వంలోనికి వెళ్ళబోయే ముందు జరిగే ప్రాసెస్. ఇది ఏమని వ్రాయబడింది అండి ఇక్కడ? ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి ఏం చేయాలంట? స్నానము చేయించి. చూడండి, మనం అలా చదువుకుంటా వస్తే గనక ఏమని వ్రాయబడింది అంటే, అలా చదువుకుంటా వస్తే గనక 9వ వచనంలో అలా కొంత ప్రాసెస్ జరిగిన తర్వాత 9వ వచనంలో ఇలా రాయబడింది, అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయులను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారి దగును. అహరోను అతని కుమారులను అలాగూ ప్రతిష్ఠింపవలెను. అంటే మొదటిగా వాళ్ళు ప్రతిష్ఠ చేయబడేటప్పుడు జరిగే కార్యక్రమం, వాళ్ళు స్నానం చేయాలి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవది, వాళ్ళు సేవ చేసేటప్పుడు కూడా వాళ్ళలో క్లెన్జింగ్ జరగాలి. వాళ్ళు సేవ చేసేటప్పుడు కూడా అది ఎక్కడ వ్రాయబడిందో చూడండి, అందరం కలిసి 30వ అధ్యాయము 18వ వచనం, 30వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం, ఇప్పుడు వాళ్ళు ప్రతిష్ఠ చేయబడ్డారు, అంటే వాళ్ళు దేవుని సేవ కొరకే ఏర్పాటు చేయబడ్డారు. ఆ సేవ చేసే క్రమంలో ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. ఏమండి, ఇప్పుడు మరలా స్నానం చేయమన్నారా, చేతులు కాళ్ళు కడుక్కోమన్నారా? ఇక్కడ చెప్పాలి. ఇక్కడ మాట్లాడేది ఏంటి? వీళ్ళు సేవ చేసేటప్పుడు ఏదైనా మాలిన్యం ఉంటే దాన్ని కడిగి వేయడం గురించి ఇక్కడ మాట్లాడు. వాటిలో కడిగి వేసుకోవాలి. ఒకవేళ కడిగి వేసుకోకపోతే ఏం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ. చూడండి, మనం ఇక్కడ చూస్తే గనక కడుగు కొనవలెను. 20వ వచనం, వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు ధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండినట్లు నీళ్లతో ఏం చేయాలి అంట? అంటే సేవా పరిచర్యలో యాజకత్వం చేసేటప్పుడు ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవడం గురించి ఇక్కడ మాట్లాడు. అలాగే యేసుప్రభువారు
దేని గురించి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నారు అంటే, నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అనే దేని గురించి మాట్లాడుతున్నారంటే, మనం పవిత్రులుగా చేయబడ్డాం. ఇలా దేవునితో నడిచే జీవితంలో ఏర్పరచబడిన మాలిన్యం ఉంటుంది కదా, దాన్ని కడిగి వేసుకోవడం గురించే ఇక్కడ మాట్లాడుతాం. ఒకవేళ ఇటువంటి మాలిన్యం ఏదైనా కలిగి ఉండి మనం ప్రభు బలలో చేయవేస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, లేకపోతే ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి మనం ఏం చేయబడతాము అంటే, మనం పరిశుద్ధపరచబడతా ఉంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన, రెండవది యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యుల ద్వారా ఏం చేయబడ్డారో, మహిమపరచబడ్డారో, మన జీవితాల్లో కూడా మహిమపరచబడాలనుకుంటున్నారు ఆయన. మూడవదిగా వాళ్ళ భద్రతను గురించి, అంటే ఈ లోకంలో ఉన్న వాటిలో వాళ్ళు చిక్కుకుపోకుండా వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాలుగవదిగా వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం గురించి ప్రార్థన చేస్తాం. అందుకే యోహాను ఈ మాటను రాస్తూ ఉంటాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఈ మాటను మనం చూడగలుగుతాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము ఈ మాటను అందరం కలిసి చదువుదాం. 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుని ఎక్కడ నడిచిన ఎడల? ఆ చీకటిలో నడిచిన ఎడల. చెప్పుకుని అనే మాట చాలాసార్లు వస్తుంది. చూడండి, నేను మీకు అది చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 6వ వచనంలో ఉంది. దేవునితో సహవాసం ఉందనుకున్నారంట, కానీ ఎక్కడ నడుస్తూ ఉన్నారు? చీకటిలో. అలా ఒకవేళ జీవితం ఉంటే, చెప్పుకొని అనే మాట చూడండి ఎన్నిసార్లు ఇక్కడ వస్తూ ఉంటుందో నేను మీకు చూసి. 8వ వచనంలో చూడండి, మరలా 8వ వచనంలో చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల, అంటే మనల్ని మనమే ఒకవేళ కప్పిపుచ్చుకుంటూ ఉంటే, ఒకవేళ మనల్ని మనమే సరి అయిన వారమని మనం ఎంచుకుంటూ ఉంటే, చూడండి 10వ వచనంలో కూడా మరలా మనము ఏమనుందో చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల. ఇదంతా కూడా దేని గురించి? ఈ అధ్యాయంలో ఈ వచనాలు కూడా దేని గురించి మాట్లాడుతున్నాయో తెలుసా? యేసుప్రభువుని తెలుసుకున్నాం, పవిత్రపరచబడ్డాం, షూర్, దాంట్లో ఏం సందేహం లేదు. ఆయనతో నడిచేటప్పుడు ఏ మాలిన్యం అయితే ఉందో నీ జీవితంలో దాన్ని కడిగి వేసుకోవడానికి గురించి మనం మాట్లాడుతాం. ఏమండి, మన ఇంట్లో ఇల్లు కట్టేటప్పుడు ప్లంబింగ్ వర్క్ చేస్తాం, వాటర్ సిస్టమ్ అంతా పెడతాం. ఎక్కడైనా వాటర్ రాలేదనుకోండి, ఆ భాగాన్ని మాత్రమే రిపేర్ చేస్తామా, మొత్తం వేపిస్తామా? మరలా చెప్పండి. మొత్తం వేపిస్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఒక్కటి సరి చేస్తే సరిపోతుంది కదా. అంటే మాలిన్యం ఎక్కడ ఉందో మన జీవితంలో దానిని మనం పరీక్ష చేసుకుని ప్రభువు దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గరికి వెళ్తే కడగబడతాం, ఆయన దగ్గరికి వెళ్తే మరలా తిరిగి ఆయన యొక్క బలాన్ని మనం పొందుకుంటాం. ఆ బలాన్ని పొందుకుని మనం ముందుకు వెళ్తాము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే పరీక్ష చేసుకోవాలి. ఒకటి, ఆయన వాక్యం సహాయం చేస్తుంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు సహాయం చేస్తారు. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఈ పరిశుద్ధపరచబడడంలో దేవుని వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాత్ర, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మూడిట్లకి ఉన్న ఒక సంబంధాన్ని మీతో చెప్తాను. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. మన మనసును పెట్టి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటాము. తర్వాత దేవుని వాక్యాన్ని ప్రేమించాలి అంటే హృదయంలోనికి రావాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి అంటే ఎక్కడికి రావాలి? మన హృదయంలోనికి రావాలి. మన హృదయంలోనికి వచ్చిన వాక్యానికి మనం ఏమవ్వాలి అంటే మనం లోబడాలి. నేర్చుకోవడం, ప్రేమించడం, లోబడడం జరిగినప్పుడు ఈ పరిశుద్ధపరచబడడం అనే కార్యక్రమం మన జీవితంలో దేవుడు చేస్తూనే ఉంటాడు. దేవుడు కొనసాగిస్తూనే ఉంటాడు. దావీదు కూడా
తను తప్పిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గర అడిగినట్లుగా మనం చూస్తాం. పేతురు తప్పిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గర అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితాలలో కూడా అలా దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఇంకొక మాటను కూడా మీకు ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం. రండి అందరం కలిసి యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందామండి అందరం కలిసి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని. అంటే విశ్వాసుల మధ్య, దేవుని ఎరిగిన వారి మధ్య ఏముండాలంట? చెప్పండి, ఏముండాలి అంట? ఏముండాలి? ఐక్యత ఉండాలి కదా, ప్రేమ ఉండాలి. దాని గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రక్షింపబడిన వాళ్ళు, దేవుని ప్రజలైన వారు దేంతో ముందుకు వెళ్ళాలి? ఐక్యతతో ముందుకు వెళ్ళాలి. దేంతో ముందుకు వెళ్ళాలి? ప్రేమతో ముందుకు వెళ్ళాలి. బహుశా నేను ఇలా అనుకుంటా ఉంటాను, దేవుడు మనల్ని అందరినీ మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అనే మాటను చూస్తాం. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని దూషించాడు అనుకోండి, ఎవరిని దూషిస్తూ ఉన్నట్టు? చెప్పండి. దేవుని ఆలయంగా ఎవరిని ఏర్పాటు చేశాడు? అతనే కదా. ఏముండాలి అని దేవుడు, యేసుప్రభువు వారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఐక్యతతో ఉండాలి అని. ఏముండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రేమ ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు మనం ఏకమై ఉండాలి? ఎందుకు మనం ప్రేమను కలిగి ఉండాలి? ఎందుకు మనం ప్రేమను కలిగి ఉండాలి? ఎందుకు మనము ఐక్యత కలిగి ఉండాలి అంటే, మనకు రక్షకుడు ఒకడే, మనకి విశ్వాసము ఒకటే, మనం తర్వాత కలిసి జీవించేది ఒకచోటే, మనల్ని పరిశుద్ధపరిచిన రక్తం కూడా, చెప్పండి, మనల్ని పరిశుద్ధపరిచిన రక్తం కూడా ఒకటే. విశ్వాసులైన వారిలో ఈ తారతమ్యాలు రాకూడదండి. ఏది కులమత భేదాలు వారి మధ్య చోటు రానివ్వకూడదండి. లేకపోతే వాళ్ళకున్న పొజిషన్ అనేది వాళ్ళ మధ్యలో రానివ్వకూడదండి. ఒకవేళ దేవుని ప్రేమని తోటి విశ్వాసం మీద చూపించడానికి లేకపోతే ప్రేమించడానికి ఆటంకంగా వచ్చేది ఒకవేళ ప్రౌడ్నెస్ ఏమో, అతిశయమేమో, అది కూడా మన జీవితంలో ఉండకూడదు. యేసుప్రభువు వారు ఇక్కడ చేస్తున్న ప్రార్థనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏం చూస్తూ ఉన్నాము అంటే, మనము ఎలా ఏకమై ఉన్నామో, తండ్రిను యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఏకమై ఉన్నారో, అలాగే ఆయనను ఎరిగిన మనం కూడా ఏకమై ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. మీరు వేసవి కాలంలో మనం చూస్తే పక్షులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయండి. కొన్నిసార్లు నేను చదివినప్పుడు కొన్నిసార్లు 80,000, 1,50,000 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తాయంట. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రావడానికి. అలా వచ్చేటప్పుడు అవి ఏం చేస్తాయంటే ఒక వి షేప్లో ఉండి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వి షేప్లో ఉండి మీరు చూసే ఉంటారు, నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. వి షేప్లో ఉండి కొన్నిసార్లు సమూహాలుగా అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎందుకు వి షేప్లో ఉంటున్నాయి అనేది చాలామంది రీసెర్చ్ చేశారన్నమాట. రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఒక బర్డ్ ఇంకొక బర్డ్, ఒక పక్షి ఇంకొక పక్షి ప్రక్క పక్కన అవి కలిసి ఎగిరేటప్పుడు అంట, ఒకవేళ ఒకటే అయితే ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు అనుకోండి, రెండు కలిస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయంట. రెండు కలిస్తే, చెప్పండి, రెండు కలిస్తే మోర్ ఎనర్జీ దే గెట్. అందుకే యేసుప్రభువు వారు మనకి ఇచ్చిన పోలిక ఏంటో తెలుసా? ఆయన శిరస్సు అయి ఉన్నారు. ఆయన యొక్క శరీరంలో మనం ఏమై ఉన్నాము చెప్పండి? సంఘం అనే శరీరంలో మనం ఏమై ఉన్నాం చెప్పండి? అవయవంలో అయి ఉన్నాము. అంటే మన ద్వారా ఇంకొక వ్యక్తి ప్రోత్సహింపబడాలి, ప్రేరేపించబడాలి, ముందుకు వెళ్ళాలి. ఒక చర్చిలో ఇలాగే మొత్తం అంతా జనాలంతా కూడా నిండిపోయి ఉన్నారంటండి. ఒక యవనస్తుడు కొత్తగా యేసుప్రభువు వారిని తెలుసుకున్నాడంట. వచ్చి వెనకాల రోలో చూశాడంట. యవనస్తులు సహజంగా వెనకాలే కదా కూర్చునేది.
అక్కడ ఖాళీ లేదంట. కొంచెం ముందు చూశాడంట, ఖాళీ లేదంట. ఇంకా ముందుకు వెళ్ళి ఎక్కడా ఖాళీ లేదంట. ఆ రోజు దేవుని వాక్యం వినాలనుకున్నాడు కాబట్టి కుర్చీలు ఖాళీ లేకపోతే ఎవరు కింద కూర్చోలేదంట. ఆ అబ్బాయి వెళ్ళి ఏమైనా దేవుని వాక్యం వినాలని కింద కూర్చున్నాడంట అండి. ఎవరో 80 సంవత్సరాల వయసు ఉందంట. ఆ అబ్బాయిని చూసిన ఆ పెద్ద ఆయన తన కుర్చీని విడిచిపెట్టి కర్రతో నడుచుకుంటూ వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయి పక్కన కూర్చుని భుజం మీద ఇలా చేసి, నేను నీతో ఉన్నాను, ఇద్దరం కలిసి దేవుని వాక్యం విందాము, డోంట్ వరీ, నువ్వు అక్కడే ఉన్నావు అని అనుకో. ఐక్యత, ప్రేమ. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దీనికోసమే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసిగా ఈ ఐక్యతను నేను ఎలా కలిగి ఉన్నాను, విశ్వాసిగా ప్రేమను నేను ఎలా చూపించగలుగుతా ఉన్నాను. మీకు తెలుసండి, మనిషి ఒక్కడే బ్రతకలేడంట. అందుకే దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడేమో. మనిషి ఒక్కడే బ్రతకలేడు. ఆదామును కూడా చూసి దేవుడు అన్నాడు, ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మనిషి ఐసోలేటెడ్గా ఉండలేడు. ఒకవేళ మీరు ఎవరైనా నిన్న నేను పేపర్లో చదివితే కొన్నిసార్లు పనిష్మెంట్ ఇవ్వడానికి ఒక డార్క్ రూమ్లో పడేస్తారంటండి. కొన్ని నెలలు అలా ఉంచుతారంట. ఇండియా గవర్నమెంట్లోనే జరిగేది, జైల్లో జరిగేది. డార్క్ రూమ్లో పడేస్తారంట. ఎందుకు అలా పడేస్తారంటే ఫ్యూ ఇయర్స్ తర్వాత వాళ్ళు మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోతారండి. ఒంటరిగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం బ్యాలెన్స్ తప్పిపోతారు, మెంటల్ బ్యాలెన్స్ పిచ్చివాడు అయిపోతాడు. దేవుడు దీనికోసం మనల్ని పిలవలేదు, సహవాసంగా మనల్ని దేవుడు పిలిచాడు. దాంట్లో ఐక్యత ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఆ ప్రేమను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే 133వ కీర్తన ఉంటుంది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఇప్పుడు సిస్టర్స్ ఏమనుకున్నారంటే అక్కడ సహోదరులే అన్నారు కదా, సహోదరీలు అవసరం లేదా అంటే కానే కాదండి, అందరి కోసం వ్రాయబడిన మాట అది. అందరం ఏం కలిగి ఉండాలి, సహోదరులైనా ఏం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. దేవుని దృష్టికి ఎలా ఉందంట, అది మనోహరంగా ఉంది అంట. అక్కడ దేవుడు ఏమి ఉంచుతానంటున్నాడు, ఆశీర్వాదాన్ని ఉంచుతానంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇటువంటి ఐక్యతను, ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. నేను అనుకుంటాను యేసుప్రభువుని అంగీకరించగానే వెంటనే ఐక్యత వచ్చేది, వెంటనే ప్రేమించడం వచ్చేది. ఇట్స్ ఏ డైలీ ప్రాసెస్. నువ్వు ఆయన పాదాలను పట్టుకునే కొద్దీ, ఆయన దగ్గర కూర్చునే కొద్దీ దీంట్లో నువ్వు ఎదుగుతావు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే కొద్ది వారాల నుంచి మీరు బైబిల్ చదవట్లేదా, మీ ఆత్మీయమైన ఎదుగుదల ఆగిపోయిందని గ్రహించండి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ప్రార్థన చేయట్లేదా, మీ ఆత్మీయమైన ఎదుగుదల ఆగిపోయిందని గ్రహించండి. మనం దేవునిలో ఈ ఐక్యతలో, ఈ ప్రేమలో ఎదగాలి అంటే దేవుని వాక్యాన్ని చదవలసిన వారమే, దేవుని పాదాల దగ్గర కూర్చుండవలసిన వారమే. దేవుని పాదాల దగ్గర, దేవుని వాక్యం దగ్గర ఎవరైతే కూర్చుంటారో వారి జీవితాల్లో నుంచి ఈ ఐక్యత వస్తుంది. వారి జీవితాల్లో నుంచి ఈ ప్రేమను కూడా వారు కనపరచగలుగుతారు. చివరిది చెప్పి నేను ముగిస్తానండి. అందరం కలిసి యోహాను సువార్త 17వ అధ్యాయం, దీన్ని జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేసుకుందాం. 24వ వచనం రండి అందరం కలిసి. 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడను నువ్వు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. ఏమండి, యేసుప్రభువు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? జాగ్రత్తగా చదువుదామా 17వ అధ్యాయము ఈ వచనాన్ని. 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. యేసుప్రభువు దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే, ఇక్కడ మనం చివరిగా ఏ స్థలంలోనైతే ఉండబోతున్నామో, ఎవరితోనైతే ఉండబోతున్నామో దాని గురించి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాతో కూడా ఉండవలనని, నా మహిమను వారు చూడవలనని. సో విశ్వాసికి ఇక్కడ ప్రారంభించే మన ఎండ్ పాయింట్ ఏంటి అంటే, యేసుప్రభువుతో కూడా ఉండే యుగ యుగాల జీవితం. అది మన ఎండ్ పాయింట్గా మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఆయనతో కూడా ఉండే భాగ్యం, ఆయన మహిమ రాజ్యంలో ఉండే భాగ్యం.
ఆయన దగ్గర ఉండే భాగ్యం. ఏమండి, ఈ ప్రశ్న మనం ఆలోచన చేద్దాం. హెవెన్కి వెళ్తే మొదటి మాట మీరు ఏం చెప్తారు? అన్న అటువంటి ఉద్దేశాలు ఏం లేవన్నా అంటారు. హెవెన్కి వెళ్ళిన తర్వాత మీరు మొదటి మాట ఏం చెప్తారు? నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రభువా, ఇన్నిసార్లు పడిపోయానే, నాకు కూడా ఈ భాగ్యం ఇచ్చావా? మీ కృప ఎంత గొప్పది ప్రభువా, ఎంతగా పరిశుద్ధపరిచావు ప్రభువా. అనెలిజిబుల్ ప్రభువా నేనైతే. మీ రక్తమే కదా, మీ కృపే కదా, మీ కార్యమే కదా, మీతో ఉండే భాగ్యం, తనతో కూడా ఉండడానికి, ఆయనతో కూడా ఉండడానికి, ఆయన మహిమను చూడడానికి. ఏమండి, యేసుప్రభువు వారు చేసిన ఈ ప్రార్థన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనకి ఎటువంటి ప్రాముఖ్యత మన జీవితంలో ఉంది? ఒకటి, దాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసాం, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నా క్రియల ద్వారా యేసుప్రభువు వారు మహిమపరచబడుతూ ఉన్నారా? మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, యేసుప్రభువు వారు వారి యొక్క భద్రత గురించి, లోకంలో రాజీ పడిపోకూడదు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం లోకంలో రాజీ పడిపోయిన స్థితిలో ఎక్కడైనా ఉన్నామా? నాలుగవదిగా పరిశుద్ధపరచబడడం అనే దాని గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిశుద్ధపరచబడే ఈ అనుభవాన్ని మన జీవితంలో కలిగి ఉన్నామా? ఆయన దగ్గరికి వెళ్ళి సరి చేసుకునే వారంగా మనం ఉన్నామా? ఐదవదిగా మనం చూసాము, ఐక్యతను కలిగి ఉండడానికి దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం, ప్రేమను కలిగి ఉండడానికి. ఆరవదిగా, చివరిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన మహిమలో ఉండడానికి. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అలా పరీక్ష చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఒక దేవుని సేవకుడు ఒక మాట చెప్పాడండి. ఈ మాట ఒక మాటే, అది ఒక వర్డే ఉంటుంది. అది మీతో చెప్పి నేను ముగించాలి అని అనుకుంటా ఉన్నానంట. ఏంటి ఆ మాట అంటే, చాలా మతాలు అంటాయంట డూ అంటాయంట, ఇంకా మీరు చేయాలి అంటాయంట. యేసుప్రభువు వారు అంటారంట, యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను దానికి వెల చెల్లించాను అని చెప్తారంట. ఇక్కడేమో ఇంకా చేయాలి అంటే, ఇక్కడేమో వెల చెల్లించబడింది. అక్కడేమో ట్రై చేయమంటారంట, ఇక్కడేమో ట్రస్ట్ అంటాడంట యేసుప్రభువు వారు. నా యందు నమ్మిక ఉంచు. యేసుప్రభువు వారు వెలను చెల్లించారు. ఆ వెల యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన కోరుకున్న, ఆయన మహిమపరిచే వారంగా, పరిశుద్ధమైన జీవితంని కొనసాగించే వారంగా, ఆయన దేన్నైతే ఏర్పాటు చేశాడో ఆ స్థలంలోనికి వెళ్ళేవారంగా, ఆ ఐక్యతను కలిగి ఉండేవారంగా మనం ఉంటామని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో డానియన్ ఉన్నారు. అన్న మనకి ప్రభు బలను పంచి